ఆల్ రైట్, ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ముందు ఆ వీడియో చూడండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. చూసారుగా ఈ బావిలో నీరు ఎలా అలలులాగా ఎగసి పడుతున్నాయో అటు ఇటు. బావిలో నీళ్లు నిశ్చలంగా ఉండాలి. మనం తోడుతుంటూనే కావాలని కదిపితేనే తప్ప నీళ్లు కదలవు. కానీ ఇక్కడ సీన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు ఏమీ చేయకుండానే ఒక పెద్ద అల తచ్చాడుతూ ఉంటే అటు ఇటు ఎట్లా ఊగిసలాడుతుందో అంత పెద్ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఊగిసలాడుతుంది. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా సముద్రంలోనో లేక పెద్ద పెద్ద నదుల్లోనో కనిపించే అలలు ఒక వ్యవసాయ నీటి బావిలో ఎగసిపడుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మోర్బీ పరిధిలోని వీరుపార్థ గ్రామంలో వింత దృశ్యాన్ని కళ్ళారా చూసేందుకు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అది చూశాక ఇక్కడ భూకంపం వస్తుందా, అసలు ఎందుకు ఎలా జరుగుతుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సుమారు 3 నెలల క్రితమే రైతు ఈ బావిని తవ్వించారు. గత 5 రోజులుగా ఈ బావిలోని నీరు సముద్రపు అలల మాదిరిగా అటు ఇటు వేగంగా కదులుతూ బయటకు పొంగి పొర్లుతోంది. బావిలో నీళ్లు ఎగసిపడుతూ ఉండడంతో ఇక్కడ భూకంపం వచ్చే అవకాశం ఉందా అని మొదట గ్రామస్తులు భయపడ్డారు. గాంధీనగర్లోని భూకంప పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి భూకంపాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. బావి లోపల ఉన్న రాతి పొరలు, సందుల నుంచి గాలి తీవ్ర ఒత్తిడితో బయటకు రావడం వల్లే నీటిపై ఒత్తిడి పెరిగి ఇలా అలల రూపంలో నీళ్లు ఎగసి పడుతూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బావిలో నీళ్లు ఈ స్థాయిలో పొంగి పొరలడానికి కారణాలను తెలుసుకోవడానికి భూగర్భ నిపుణుల ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టుగా కలెక్టర్ చెప్పారు. నిపుణుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ వింత అలలకు గల కారణాలు తెలుస్తాయి అన్నారు. నీటిపై ఒత్తిడి పెరిగి ఇలా అలల రూపంలో నీళ్లు ఎగసి పడుతున్నాయా లేక మరేదైనా కారణం ఉందా అన్నది నిపుణులు ఇచ్చే నివేదిక తర్వాతే క్లారిటీ రాబోతోంది. చూస్తున్నారుగా బావిలో నీళ్లు ఎలా అటు ఇటు పెద్ద మొత్తంలో అలల తరహా కదలికలు కదలాడుతున్నాయో. చిత్రమైన విషయం ఏంటంటే ఈ బావి చుట్టూ కూడా మీకు బయట వాటర్ కనిపిస్తుంది, కానీ అది మాత్రం నిశ్చలంగా ఉంది. కానీ బావిలో ఉన్న నీళ్లు మాత్రమే అటు ఇటు అలల మాదిరి కదలాడుతూ కనిపిస్తున్నాయి. చూడండి, బావి బయట ఉన్న వాటర్ అంతా కూడా నిశ్చలంగా ఉంది, కొంచెం కూడా ఇటు ఇటు కదలట్లేదు. కానీ ఆ బావి లోపల ఉన్న ఆ నీళ్లు మాత్రం ఎలా ఒక పెద్ద అల మాదిరి కదులుతుందో చూడొచ్చు.